hello, namaste. Welcome back to my channel Easy Home by Shravani. I'm back with one more vlog. ఇది వచ్చేసి మేము 24th అక్టోబర్ సండే వచ్చింది కదా, ఆ రోజు పెనుగంచి ప్రోలు వెళ్తున్నాం అనమాట. సో పెనుగంచి ప్రోలు ఫేమస్ ఫర్ తెలుసు కదండి, తిరుపతమ్మ తల్లి. సో అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోతున్నాం అనమాట. సో జస్ట్ సాటర్డే నైట్ అనుకున్నాం, ఇంకా సండే మార్నింగ్ బయలుదేరిపోయాం. సాటర్డే నైటే మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము, ఎందుకంటే టెంపుల్ దగ్గర అమ్మవారికి పొంగల్ నైవేద్యంగా పెట్టాలి. సో పొంగల్ నైవేద్యంగా పెట్టాలంటే వాటికి కావాల్సిన సామాన్లు అండ్ అలాగే ఆ టెంపుల్ దగ్గర మున్నేరు రివర్ ఉంటుందన్నమాట, అక్కడ స్నానం అది కూడా చెయ్యాలి. సో క్లోత్స్ అవి కూడా ప్యాక్ చేసేసుకున్నాము. అండ్ అలాగే ఇంకా కుకింగ్ సెక్షన్ అంటే అక్కడ లంచ్ కూడా అక్కడేనమాట. సో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకొని, కావాల్సిన మసాలా కూడా అంత గ్రైండ్ చేసుకొని, ఇంకా పగడ్బందీగా ఇంకా మార్నింగే లేచి స్నానాలు అవి చేసేసి బయలుదేరిపోయాము. ఇంకా మేము ఎప్పుడు ఫ్యామిలీతో వెళ్ళినా సరే మా ఊరి పొలిమేర దాటిన తర్వాత అత్తే కంపల్సరీగా కొబ్బరికాయ కొడతారు. సో ఈసారి కూడా కొబ్బరికాయ కొట్టి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. అదేం ఏం బండి అది? ఆటోరా? గుంటూరు అయితే దాటేసాము. ఇంకా గుంటూరు విజయవాడ బైపాస్ మీదుగా మనం విజయవాడని క్రాస్ చేసుకుంటూ పెనుగంచిప్రోలు వెళ్ళాలి. ఈ టెంపుల్ వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ పెనుగంచిప్రోలు మండలంలో ఉంది. కృష్ణా రివర్లో నీరు బాగానే ఉంది. ఎప్పుడు ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినా అసలు కృష్ణా రివర్లో నీరు అన్నదే కనిపించదు. సార్ అయితే పర్లేదు అనిపించింది అనమాట. సో అలా విజయవాడ సిటీకి వచ్చేసిన తర్వాత ఇంకా విజయవాడ నుంచి హైదరాబాద్ హైవే మీదుగా వెళ్తే నందిగామ నుంచి ఈ పెనుగంచిప్రోలు 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం నందిగామ నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో పెనుగంచిప్రోలు వెళ్ళిపోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అసలు విజయవాడ రాగానే ట్రైన్లో నుంచి వెళ్ళినప్పుడు కానీ రోడ్డు మీద నుంచి వెళ్ళినప్పుడు కానీ డిఫాల్ట్గా అందరూ దండం పెట్టేసుకుంటాం కదా టెంపుల్ని చూడగానే. నేను మైసూర్ బజ్జీలు ఎప్పుడూ ఇలా ఇది రాత్రి పెరిగేసి మైదా పిండిని నానబెట్టాలి.
పెనుగంచిప్రోలో టెంపుల్ వచ్చేస్తుంది. ట్రాక్టర్ల మీద అది వచ్చిన వాళ్ళందరూ వాళ్ళే. ఆటోలు లారీలు వస్తాయి ఎక్కువ. అది రివరా? నీళ్ళేవే ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. అసా బాబు నీళ్ళు చూడు ఎంత బాగా వచ్చినాయో. అక్కడ ఫ్లోటింగ్ కృష్ణా నది కనుక ఫుల్ గా వస్తే ఈ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోద్ది. దీని మీద వాటర్ అటు సైడ్ కదా. కృష్ణా నదికి ఉపనది అయిన మున్నేరు రివర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఈ డ్రోన్ వీడియోతో అయితే తిరుపతమ్మ తల్లి టెంపుల్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలాగే టెంపుల్ పక్కనే ఉన్న మున్నేరు రివర్ కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ అలాగే పెనుగంచిప్రోలు టౌన్ కూడా చూసేయండి. ఇప్పుడైతే మేము టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఈ గుడి ఆదివారం ఇంకా మంగళవారం బాగా రష్గా ఉంటుంది. ఈ 2 రోజుల్లో అయితే జనం ఎక్కువగా నైవేద్యం అది పెట్టుకుంటారు కాబట్టి ఆదివారం మంగళవారం కొంచెం రద్దీగా ఉంటుంది. మిగతా రోజుల్లో అంతా కూడా సాధారణంగానే ఉంటుంది. అండ్ మనం వెహికల్స్ మీద వచ్చినప్పుడు పార్కింగ్ కోసం అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూసారు కదా గుడి చుట్టూ కూడా సరౌండింగ్స్ చాలా విశాలంగా ఉన్నాయి. ఇంకా గుడి ముందుటే మనం పార్కింగ్ చేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా. టెంపుల్లో దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు. మనం పొంగల్ అవి వండుకోవడానికి కుండలు అవి కూడా ఉంటాయి. 3 గిద్దలా చాలు. పొంగల్ ఇక్కడే అమ్మవారికి మట్టికొండ మట్టి పొంగల్ ఏడే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను రివర్లోకి వెళ్తున్నాను. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నీళ్ళైతే చూడండి అసలు ఎంత తేటగా ఉన్నాయో. అసలు లోతు లేదు, చాలా బాగున్నాయి. ఫిషెస్ కూడా ఒడ్డునే వచ్చి వెళ్తూ ఉన్నాయి చూడండి. అసలు వాటికి భయం లేదు. మనుషులు అలికిడి ఉన్నా సరే అవి ముందుకు వచ్చేసి ఆడుతూ ఉన్నాయి. చాలా బాగుంది కదా చూస్తూ ఉంటేనే. అసలు మనం అడుగు వేస్తుంటే మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట అవి. ఇంతకుముందు పాట్ కొన్నాం కదా పొంగల్ చేయడానికి. పొంగల్ చేయాలంటే పాలల్లో వాటర్ కలపాలి కదా. మనం తెచ్చుకున్న వాటర్తో పొంగల్ చేస్తే పాలు అస్సలు పొంగవంట.
ఈ మున్నేరు రివర్లో నీళ్ళతోటే మనం పొంగల్ చేస్తే పాలు చాలా ఫాస్ట్గా పొంగుతాయంట. సో అందుకని అత్తయ్య ఈ పాట్ని కడిగి ఈ నీళ్ళతోటే పొంగల్ చేస్తారు. ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చినప్పుడు అత్తయ్యకి తెలియక ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వాటర్తో పొంగల్ చేశారంట. బట్ అత్తయ్యతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మున్నేరు నీటితో పాలు పొంగించి పొంగల్ చేశారనమాట. సో అందరి పాలు చక్కగా పొంగాయి అనమాట, చకచకమంటూ. బట్ అత్తయ్య ఎంత ట్రై చేసినా సరే అత్తయ్య పాలు పొంగలేదన్నమాట. అలా పొంగకుండానే అత్తయ్య పరమాన్నం చేశారనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే అమ్మవారికి ఈ జలంతోటే పొంగల్ చేస్తే ప్రీతికరం అని అర్థమైంది. ఇంకా అప్పటి నుంచి అమ్మవారికి ఈ నీటితోనే అత్తయ్య పొంగల్ చేస్తారు. చూడండి పాలు ఎంత చక్కగా పొంగాయో అసలు. ఇక్కడ మనకి గ్యాస్ స్టవ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు డ్రోన్లో చూసుంటే మీకు బ్లూ కలర్ షెడ్స్లా కనిపిస్తూ ఉంటాయి కదా, అవి రూమ్స్ అన్నమాట. అందులో వాష్రూమ్ కూడా ఉంటుంది. వాటికి రెంట్ పే చేయాలి. గ్యాస్ స్టవ్స్ అవన్నీ కూడా ఇస్తారు వాళ్ళు. బట్ మాకు గ్యాస్ మీద కుక్ చేసుకోవడం అంత ఇంట్రెస్ట్ లేదు, డైలీ చేసేది అదే కదా, అందుకని చెప్పేసి ఇలా కట్టెల పొయ్యి మీద ప్రిఫర్ చేసాము. ఇక్కడ మా హస్బెండ్ అమ్మవారికి తల్లిలాలు కూడా ఇచ్చారు. ఇక్కడ భక్తులు రకరకాలుగా వాళ్ళ మొక్కుల్ని చెల్లించుకుంటారు. అంటే తల్లిలాలు ఇవ్వడం, పొంగళ్ళు చేసుకోవడం, కోళ్ళు కానీ మేకల్ని కానీ బలి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ హర్ష అయితే ఫస్ట్ టైం ఒక నదిలో స్నానం చేశాడు. ఆ రోజు హర్ష ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడంటే నీటిలో నుంచి బయటికి రానని గోలన్నమాట. బట్ లోతు కూడా తక్కువగా ఉంది కాబట్టి వాడు బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా వాళ్ళు స్నానం చేసి వచ్చేలోపు అత్తయ్య పొంగల్ వండేసి రెడీగా ఉంచారనమాట. సో ఆ పొంగల్ వండిన పాట్ని కలశంలాగా రెడీ చేసి గుడి చుట్టూ తిప్పాలన్నమాట. సో మనం గుడి చుట్టూ తిప్పేటప్పుడు మేళాన్ని కూడా పెట్టించుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఇంకా అత్తయ్య, మావయ్య, ఆయన, హర్ష. ఇంకిక్కడ మేము కోడిని కూడా బలిస్తున్నాం కాబట్టి ఆయన కోడిని పట్టుకుని దాన్ని కూడా గుడి చుట్టూ తిప్పుతున్నారనమాట. అత్తయ్య అయితే పొంగల్ పట్టుకుని వెళ్తూ ఉన్నారు. నేను వెనక వీడియోస్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను మెల్లగా. గుడి చాలా పెద్దదన్నమాట. సో తిరగడానికి చాలా టైం పట్టింది ఆ ఎండలో. అత్తయ్య సగం దూరం మోసిన తర్వాత పొంగల్ని నేను తీసుకున్నాను, ఎందుకంటే పాట్ చాలా వేడిగా ఉంది. సో ఇద్దరం షేర్ చేసుకుని టెంపుల్ లోపల వరకు వెళ్ళామన్నమాట. సో హర్ష కూడా మాతో పాటు చెప్పులు లేకుండా గుడి చుట్టూ తిరిగాడు. ఆ రోజైనా ఎండ చాలా ఎక్కువగా ఉంది. టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చెక్కింగ్ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ కౌంటర్లో పెట్టేయాలి. ఇంకా మన సంగతి తెలిసిందే కాబట్టి నేను మొబైల్ని ఏదో విధంగా లోనికి పట్టుకు వెళ్ళాను. బట్ అమ్మవారిని అయితే చూపించలేను, ఫొటోస్ పెడతాను, అవి చూడండి. గుడి లోపల అయితే ప్రాంగణం చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా పెద్దది కూడా టెంపుల్. లోపల గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, బాగా మెయింటెనెన్స్ ఉంది. అన్ని గుళ్ళలాగే ఇక్కడ కూడా టికెట్ ఉంటుందన్నమాట దర్శనానికి. అదే మనం ఫ్రీ టికెట్ కనుక తీసుకుంటే గుడి చుట్టూ తిప్పించేస్తారనమాట. లోపల మండపం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ మండపంలోకి రావాలంటే బయట ఉన్న క్యూ లైన్ అంతా దాటుకొని మొత్తం గుడిని ఇంకొకసారి రౌండ్ వేసి వచ్చేయాలన్నమాట. సో చాలా పెద్దదే క్యూ అయితే. గుడి లోపల మనకి ఒక చెట్టు కూడా కనిపిస్తుంది.
ఇంకా మీరు డ్రోన్లో చూస్తుంటే మెయిన్గా 3 గోపురాలు కనిపిస్తూ ఉంటాయి కదా, సో ఈ చెట్టు దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. చూడండి, మొత్తం గుడి ప్రాంగణం అయితే చాలా విశాలంగా ఉంటుంది. మనం క్యూ లైన్లో ఇదంతా దాటుకుని వెళ్ళాలి. గుడి లోపల విగ్రహాలైతే ఇవేనండి. గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ వారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తే బయట మనకి గోమాతలు కూడా కనిపిస్తాయి. వీటికి మేతను కూడా వెయ్యొచ్చు. నోట్లో పెట్టు. ఏం చేయదమ్మా అడబడే సరే వచ్చింది. దీని పెట్టు హర్ష, దీని పెట్టు హర్ష, ఇదిగో దాని పెట్టు. ఎల్లు ఏం చేయదు. ఆ కింద నుంచి వెళ్ళమ్మా. దాన్ని ఏం చేయదు, ఎల్లు మామూలుగా దారిస్తుంది. ట్రైనింగ్ కనబడేది ఎలా అదేంది చూడు పల్లె ఒకసారి నువ్వు వెళ్ళమ్మా, మాకదండి నువ్వు వెళ్ళు. గో కమిటీ నాకి వెళ్ళు పో. గో గో. ఇలా గోమాత కాళ్ళ మధ్య నుంచి వెళ్ళడం మంచిదని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. బట్ ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం చాలా భయం వేసింది. అందుకని మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళాను. అలా దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత ఇక్కడ చికెన్ కర్రీ వండుతున్నాను అనమాట. చెప్పాను కదండి, మొత్తం ఆనియన్స్ ఇంకా మసాలా అంతా కూడా ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకుని వచ్చాము. కాబట్టి కర్రీ కుక్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. బట్ కట్టెల పొయ్యి మీద వంట చేయడం కాబట్టి చాలా వేడొచ్చింది. అండ్ అలాగే ఎండలో గుడి చుట్టూ తిరిగాం కదా, కొంచెం అలసటగా అనిపించింది అనమాట. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఈ టెంట్ కనిపిస్తుంది కదా, ఇలాంటివి ఒక 4-5 వరకు ఉన్నాయన్నమాట. సో వంటది చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ గుడికి వచ్చే జనానికి ఆ రూమ్స్ అయితే అసలు సరిపోవు, చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు ఈ టెంట్స్ కింద కుక్ చేసుకోవడం అయితే బాగానే ఉంది. కానీ ముందుగానే ప్లానింగ్తో వస్తే మ్యాట్స్, బ్లాంకెట్స్ లాంటివి తెచ్చుకోవచ్చు, కూర్చోడానికి బాగుంటుంది. బట్ చుట్టుప్రక్కలంతా కూడా ఇసుక ఎక్కువగా ఉంది, అదొకటి ప్రాబ్లంగా అనిపించింది. బట్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో చక్కగా భోజనం చేసేసి రిటర్న్ వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 4 అయిపోయింది. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.